బ్యాక్. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పవిత్ర చక్ర తీర్థ స్నానం భక్తులను ఆకర్షిస్తుంది. వంశధార నదిలో ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నాన కర్మ నిర్వహిస్తున్నారు. భక్తులు వేలాదిగా వచ్చారు. శ్రీముఖలింగ ఆలయ సమీపంలోని వంశధార తీరం నుంచి మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. వంశధార తీరంలో వెలిసిన శ్రీముఖలింగం ఆలయం ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలో శివాయికి జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎంతో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. శివరాత్రి తర్వాత వచ్చే పాడ్యం రోజు జరిపే చక్రతీర్థ స్నానాలకు ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క చక్రతీర్థ స్నానాలకు రాష్ట్రంలోనే కాక ఇతర ప్రదేశాల నుంచి కూడా ఈ యొక్క చక్రతీర్థ స్నానాలు చేయడానికి భారీగా భక్తులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే సిక్కోల్లో ఉండే ఈ యొక్క శ్రీముఖలింగం ఆలయం సంబంధించి చక్రతీర్థ స్నానాలకు సంబంధించి చూసుకుంటే ఇది ఒక మినీ కుంభమేళగా చెప్పుకోవచ్చు. కాశీ గంగా నది ఎలా ఉత్తర వాహిన ప్రవహిస్తుందో ఇక్కడ కూడా సాక్షాత్తు ఆ గంగాదేవి వంశధార రూపంలో ఉత్తర దిశగా ప్రవహిస్తుందని, అందువలనే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిందని శ్రీముఖలింగంలో నిర్వహించే చక్రతీర్థ స్నాన మహోత్సవానికి రాష్ట్రంతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. శివరాత్రి జాగారానికి 3వ రోజు శుద్ధ పాడ్యమి నాడు ఈ విశిష్ట కార్యక్రమం అనేది జరుగుతుంది. నంది వాహనంపై స్వామివారు ఉత్సవ విగ్రహాలుగా వంశధారి నదికి తరలి వచ్చి త్రిశూల స్నానం చేయిస్తారు. దేవుడే నదిలో మునిగి మనకి స్నానం ఆచరించేసరికి అరుదైన ఘట్టంగా చక్రతీర్థ స్నానాలుగా చెప్పుకుంటారు. అయితే ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు నంది వాహనం మీద వచ్చి ఈ యొక్క నదిలో వంశధార నదిలో స్నానం ఆచరించిన తర్వాత అదే నీటిలో మనం కూడా స్నానం ఆచరిస్తే మన పాప పుణ్యాలు పోతావి, పునర్జన్మ ఉండదని భక్తుల తాలూకా ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది భక్తులు ఈ యొక్క చక్రతీర్థ స్నానాలకి వచ్చి వంశధార నదిలో స్నానాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క చక్రతీర్థ స్నానాలకు సంబంధించి వంశధార నది నీళ్ళు అనేవి తల మీద వేసుకుంటే పాపాలన్నీ పోతావని భక్తుల యొక్క తగడ నమ్మకం. అంతేకాకుండా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఆలయం గర్భగుడిలో ఉన్న శివలింగం ముఖ ఆకారంలో ఉంటుంది. భారతదేశంలో ఎక్కడ కూడా శివలింగము ఈ విధంగా ముఖ ఆకారంలో అయితే కనిపిస్తుంది. అందువల్లే శ్రీముఖలింగంగా చెప్పుకుంటారు. అయితే ఈ చక్రతీర్థ స్నానాలకు వచ్చిన భక్తులు మనతో పాటు కొంతమంది వాళ్ళని కూడా అడుగుతాం. అసలు ఈ యొక్క చక్రతీర్థ స్నానాల తరగ విశిష్టత ఏమిటి, ఈ చక్రతీర్థ స్నానాల తరగ ప్రత్యేకత ఏమిటో వారి మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీముఖలింగం ఆలయానికి సంబంధించి పూజారి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క చక్రతీర్థ స్నానాల తాలూకా ప్రత్యేకత ఏమిటి? ప్రతి ఏడాది ఎప్పుడు ఈ యొక్క చక్రతీర్థ స్నానాలు జరుగుతాయి? ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అంటారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం కాబట్టి 9వ శతాబ్దం నుండి అనంతవర్మ కాలం నుండి చక్రతీర్థ స్నానాలు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. చక్రతీర్థ స్నానాల విశిష్టత ఏమిటంటే చక్రవాక పక్షులు అంటే 2 పక్షులు స్వామివారి విగ్రహాలు పల్లకి నందివాహనం మీద తెచ్చేటప్పటికి మిరియాపల్లి నదీ తీరంలో 2 పక్షులు విహరిస్తాయి గగనంలో. ఆ పక్షులని చక్రవాక పక్షులు అంటారు. కాబట్టి చక్రవాక పక్షులు 2 విహరించే టైములో స్వామివారిని స్నానం చేస్తారు కాబట్టి చక్రతీర్థ స్నానం అని దీనికి అంటారు. ఈ చక్రతీర్థ స్నానం చేసేవారికి పునర్జన్మ నవిద్యతే, మళ్ళీ ఇంకో జన్మ అంటూ ఉండదు. శ్రీశైలం వెళ్ళి శిఖర దర్శనం చేస్తే ఎంత పుణ్యమో అటువంటి పుణ్యము ఇక్కడ కలుగుతుంది. కాబట్టి 2 లక్షల పైచిలుకు భక్తులు స్వామివారిని జాగరణ రోజు కాకుండా తదుపరి పడియా మహాపడియా అమావాస్య తగిలింది కాబట్టి 3వ రోజు మేము రద్దు చేసి 4వ రోజు పాడ్యమి పాల్గొన మాసంలో శుక్లపక్ష పాడ్యమి నాడు మాత్రమే చక్రతీర్థ స్నానాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పిండ ప్రదానాలు కూడా ఎక్కువ మంది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు అంటే ఈ చక్రతీర్థ స్నానాలు అనేది ఒక పుష్కరం, ప్రతి 12 ఏళ్లకి ఒక పుష్కరాలు వచ్చేటట్టుగా ఏడాదికి వచ్చే పుష్కరం అనే ఆనవాయితీతో ఇక్కడ పిండ ప్రదానాలు చేయటము కొనసాగుతుంది. కానీ పిండ ప్రదానాల అర్చకులు మాకు సంబంధం లేని వ్యవహారం. అది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కొంతమంది బ్రాహ్మణులు వాళ్ళు చేస్తుంటారు. ఎంతమంది భక్తులు ప్రతి ఏడాది ఇక్కడ పాల్గొంటే ఈ ఏడాది ఎంతమంది వచ్చే అవకాశం? 2 లక్షల పైచిలుకు భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది సుమారు 2,50,000 నుంచి ఉంటారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎల్లంపేట మండలము, బొర్రంపేట గ్రామం. ప్రతి ఏడాది వస్తుంటారా? ప్రతి ఏడాది వస్తుంటాము. చాలా భక్తులకు చాలా దేవుడు సన్నిధానం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాము. ఇక్కడ ప్రసిద్ధిగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మనకి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అది కథ. పిల్లలతో పాటు ప్రతి ఏడాది వచ్చేస్తుంటారు. పిల్లలతో ప్రతి ఏడాది వస్తుంటాము. ఇక్కడికి వస్తే మాకు ఏది జరిగితే అది మేము ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అందుకు ప్రతి ఏడాది. చెప్పండి. నేను పుట్టింది ఎల్పి అగ్రహారము, తెలియపంట పంచాయతీ, కానీ గుంటూరులో ఉంటున్నాము. గత 10 years నుంచి గుంటూరులో ఉంటున్నాము. ఈరోజు ఈ దర్శనానికి రావాలని గత ఒక చిన్న కార్యక్రమం వల్ల ఊరొచ్చాను. సొంత గ్రామం. 15 రోజుల నుంచి ఈ కార్యక్రమానికి మొన్న జరిగిన యాత్రలకి 5 రోజులు ఇక్కడే ఉన్నాను.
ఈ కార్యక్రమం నాకు చాలా బాగా దర్శనం జరిగింది. ఆ శివ పార్వతులు చాలా అనుగ్రహించారు. ఈ రోజు సాక్షాత్తు నంది విగ్రహాన్ని భుజాలపైన మా ఎల్పిఎం అగ్రహారం తరపున చాలా మంది 20 మంది వచ్చాం గ్రామంలో. మీరు చెప్పండి, ప్రతి ఏడాది వస్తారా? చాలా బాగుంటుంది. ప్రతిసారి వస్తాము కానీ ఇంతమంది ఇంత క్రౌడ్ని ఎప్పుడు చూడలేదు. ఈ చెప్పినట్టుగా చాలా ఫస్ట్ టైం చాలా మంచి జరిగింది ఈ కార్యక్రమం. ఎంత అవుతుంది అనుకోని మేము ఊహించలేదు. ఆ శివుడు అందరికీ ఆశీస్సులు మంచి చూడాలని అందరినీ భగవంతుడు కోరుకుంటారు. భారీగా భక్తులు వచ్చారు. భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా పోలీసు, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమ్మేళనంతో నిర్వహించామని చెప్పుకోవచ్చు. వావట్ స్టూడియో.